ఓం శాంతి. జూలై 11వ తారీఖు 2024 ఉదయం మురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, నిశ్శబ్దావస్థ అనగా అశరీరిగా తయారయ్యే సమయం ఇదే. ఇదే స్థితిలో ఉండే అభ్యాసము చేయండి. ప్రశ్న: అన్నిటికంటే ఉన్నతమైన గమ్యం ఏది? అది ఎలా ప్రాప్తిస్తుంది? జవాబు: సంపూర్ణ పావనంగా అవ్వడమే ఉన్నతమైన గమ్యము. కర్మేంద్రియాలలో ఏమాత్రము చంచలత్వము ఉండరాదు. అప్పుడే సంపూర్ణ పావనంగా అవుతారు. ఇలాంటి స్థితిలో ఉన్నప్పుడే విశ్వరాజ్యము లభిస్తుంది. పైకి ఎక్కితే వైకుంఠ రసము గ్రోలవచ్చు, దిగజారితే అని మహిమ కూడా ఉంది. అనగా రాజాధిరాజులుగా అవుతారు, లేకపోతే ప్రజలుగా అవుతారు. ఇప్పుడు నా వృత్తి ఎలా ఉంది? నా ద్వారా ఎలాంటి తప్పులు జరగడం లేదు కదా అని పరిశీలించుకోండి. ఓం శాంతి. ఆత్మాభిమానులుగా అయ్యి కూర్చోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించమని తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తారు. సత్యయుగంలో ఆత్మాభిమానులుగా ఉంటారా లేక దేహాభిమానులుగా ఉంటారా అని బాబా ఆల్రౌండర్ను అడుగుతున్నారు. అక్కడైతే సత్యయుగంలో వారంతట వారే ఆత్మాభిమానులుగా ఉంటారు. క్షణక్షణము స్మృతి చేసే అవసరం ఉండదు. ఇప్పుడు ఈ శరీరము పెద్దదిగా పాతదిగా అయ్యింది. దీనిని వదిలి మరొకటి కొత్తది తీసుకోవాలని అక్కడ భావిస్తారు. సర్పము వలె ఆత్మ కూడా ఈ పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటుంది. భగవంతుడు ఉదాహరణలనిచ్చి అర్థం చేయిస్తారు. మీరు మనుషులందరికీ జ్ఞాన భూభూ చేసి తమ సమానంగా జ్ఞానవంతులుగా చేయాలి. దీని ద్వారా స్వర్గములోని నిర్వికారి దేవతలుగా అవుతారు. మానవుల నుండి దేవతలుగా చేసేదే ఉన్నతాతి ఉన్నతమైన విద్య. మానవులను దేవతలుగా చేశారనే మహిమ కూడా ఉంది. ఎవరు చేశారు? దేవతలు కాదు, భగవంతుడే మానవులను దేవతలుగా తయారు చేస్తారు. ఈ విషయాలు మనుషులకు తెలీదు. మీ లక్ష్యమేమిటని అన్ని చోట్ల అడుగుతారు. కాబట్టి లక్ష్యాన్ని గురించి వివరిస్తూ చిన్న కాగితంలో ఎందుకు ముద్రించకూడదు? ఎవరైనా అడిగితే వారికి ఆ కరపత్రముని ఇస్తే వారు చదివి అర్థం చేసుకుంటారు. ఇప్పుడీ కలియుగి పతిత ప్రపంచంలో మహా అపారమైన దుఃఖముందని బాబా చాలా బాగా అర్థం చేయించారు. ఇప్పుడు మానవులైన మనకు సత్యయుగి పావనమైన మహా సుఖధామంలోకి తీసుకెళ్లే సర్వీసు చేస్తున్నారు, లేక మార్గాన్ని చూపిస్తున్నారు. అద్వైత జ్ఞానమును ఇవ్వడం లేదు. వారు శాస్త్రాల జ్ఞానమును అద్వైత జ్ఞానమని భావిస్తారు. వాస్తవానికి అది అద్వైత జ్ఞానమేమీ కాదు. అద్వైత జ్ఞానమని రాయడం కూడా తప్పే. వీరి ఉద్దేశమేమిటని వెంటనే అర్థమయ్యే విధంగా ముద్రించబడిన కరపత్రము ఉండాలి. కలియుగి పతిత భ్రష్టాచారి మనుషులను మేము అపార దుఃఖము నుండి వెలికి తీసి సత్యయుగి పవిత్ర శ్రేష్టాచారి అపార సుఖ ప్రపంచములోకి తీసుకెళ్తాము. బాబా ఇలాంటి వ్యాసాలను పిల్లలకు ఇస్తారు. ఇలా స్పష్టంగా రాయాలి. అన్ని చోట్ల ఇలా రాసినవి ఉంచాలి. వచ్చిన వారికి వెంటనే ఆ కరపత్రాలిస్తే వారికి మేము దుఃఖధామములో మురికిలో పడి ఉన్నామని అర్థం చేసుకుంటారు. మేము కలియుగి పతితులుగా దుఃఖధామంలోని మనుషులుగా ఉన్నాము.
వీరు మిమ్మల్ని అపార సుఖములోకి తీసుకెళ్తారని మనుషులు అర్థం చేసుకోరు. కాబట్టి ఇలాంటి ఒక మంచి కరపత్రము తయారు చెయ్యాలి. మీరు సత్యయుగం వారా లేక కలియుగం వారా అని ఈ బాబా కూడా ఒక కరపత్రము ముద్రించారు. కానీ మానవులు అర్థం చేసుకోరు. రత్నాలను కూడా రాళ్లని భావించి పడేస్తారు. ఇవి జ్ఞానరత్నాలు. వారు శాస్త్రాలలో రత్నాలున్నాయని భావిస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖముందని తెలుసుకునే విధంగా మీరు స్పష్టంగా చెప్పండి. దుఃఖాల పట్టీ కూడా ఉండాలి. అందులో కనీసం 101 దుఃఖాలు తప్పకుండా ఉండాలి. ఈ దుఃఖధామములో అపారమైన దుఃఖముంది. ఇదంతా రాయండి. మొత్తం లిస్టునంతా తీయండి. మరొక వైపు అపారమైన సుఖముంటుంది. అక్కడ దుఃఖమనే పేరు కూడా ఉండదు. మేము ఈ రాజ్యాన్ని లేక సుఖధామాన్ని స్థాపన చేస్తున్నామని చెప్పగానే వెంటనే మానవులు నోరు మూసుకోవాలి. ఇప్పుడిది దుఃఖధామమని ఎవ్వరూ అర్థం చేసుకోరు. దీనినే స్వర్గంగా భావించి కూర్చొని ఉన్నారు. పెద్ద పెద్ద మహళ్ళు, కొత్త కొత్త మందిరాలు మొదలైనవి తయారు చేస్తూ ఉంటారు. ఇవన్నీ సమాప్తమవ్వనున్నాయని ఎవ్వరికీ తెలీదు. వారికి లంచం డబ్బు చాలా లభిస్తుంది. అన్నీ మాయకు సంబంధించిన సైన్స్ అహంకారం. మోటార్లు, విమానాలు ఇవన్నీ మాయా ప్రదర్శనాలేనని తండ్రి అర్థం చేయిస్తున్నారు. తండ్రి స్వర్గస్థాపన చేస్తే మాయ కూడా తన వైభవాన్ని చూపిస్తుందనే నియమము కూడా ఉంది. దీనినే మాయా ఆడంబరమని అంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు మొత్తం విశ్వమంతటా శాంతిని స్థాపన చేస్తున్నారు. ఒకవేళ ఎక్కడైనా మాయ ప్రవేశిస్తే పిల్లల మనసు లోపల తింటూ ఉంటుంది. ఎప్పుడైనా ఎవరైనా ఇతరుల నామరూపాలలో చిక్కుకుంటే వీరు వికారులని తండ్రి అర్థం చేయిస్తారు. కలియుగంలో అంతా అనాగరికతే, సత్యయుగంలో నాగరికత. దేవతల సన్ముఖంలో మీరు నిర్వికారులు, మేము వికారులమని అందరూ తలవంచి నమస్కరిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ స్థితిని చూసుకోండని తండ్రి చెప్తున్నారు. గొప్ప గొప్ప మంచి మహారథులు కూడా మా బుద్ధి ఎవరి నామరూపాలలో వెళ్ళడం లేదు కదా అని స్వయంలో చూసుకోవాలి. ఫలాని వారు చాలా బాగున్నారు, ఇది చేస్తాము అని లోపల అనిపిస్తుందా? ఈ సమయంలో సంపూర్ణ పవిత్రులు ఎవ్వరూ లేరని బాబాకు తెలుసు. ఏమాత్రము చంచలమవ్వకుండా ఉండడం చాలా కష్టం. ఇలా ఎవరో అరుదుగా ఉంటారు. కళ్ళు ఎంతో కొంత తప్పకుండా మోసం చేస్తాయి. డ్రామా ఎవ్వరిని త్వరగా నిర్వికారులుగా తయారు కానివ్వదు. మన కళ్ళు ఎక్కడా మోసపోవడం లేదు కదా అని బాగా పురుషార్థం చేసి తమను తాము పరిశీలించుకోవాలి. విశ్వానికి మాలికులుగా అవ్వడం చాలా ఉన్నతమైన గమ్యము. ఎక్కితే వైకుంఠ రసము గ్రోలుతారు, అనగా ఎక్కితే రాజాధిరాజులుగా అవుతారు. కింద పడితే ప్రజలలోకి వెళ్ళిపోతారు. ఈనాడు దీనిని వికారీ ప్రపంచమని అంటారు. ఎంతటి గొప్ప వ్యక్తులైనా, మహారాణి అయినా ఎవరెక్కడ మమ్మల్ని చంపేస్తారో అని లోపల భయం ఉంటుంది. ప్రతి మనిషిలో అశాంతి ఉంది. కొంతమంది పిల్లలు కూడా చాలా అశాంతిని వ్యాపింపజేస్తారు. మీరు శాంతిని స్థాపన చేస్తున్నారు.
కాబట్టి మొదట స్వయం శాంతిగా ఉండండి. అప్పుడు ఇతరులలో కూడా ఈ బలం నిండుతుంది. అక్కడైతే చాలా శాంతిగా రాజ్యం నడుస్తుంది. కళ్ళు పవిత్రంగా తయారవుతాయి. ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉందని పరిశీలించుకోండి అని తండ్రి చెప్తున్నారు. ఇందులో చాలా శ్రమ ఉంది. తమను తాము సంభాళించుకుంటూ ఉండాలి. అనంతమైన తండ్రికి కూడా ఎప్పుడూ సత్యం చెప్పరు. అడుగడుగునా తప్పులు జరుగుతూనే ఉంటాయి. ఏమాత్రము చెడు దృష్టితో చూసినా, తప్పు జరిగినా వెంటనే నోట్ చేసుకోండి. పూర్తిగా సరిదిద్దుకునే వరకు 10-20 తప్పులు రోజు చేస్తూనే ఉంటారు. కానీ సత్యము ఎవ్వరూ చెప్పరు. దేహాభిమానం ద్వారా ఏదో ఒక పాపం తప్పకుండా జరుగుతుంది. అది లోపల తింటూ ఉంటుంది. తప్పు అని దేనినంటారో కూడా కొందరికి అర్థం కాదు. జంతువులకేమైనా అర్థమవుతుందా? మీరు కూడా ఈ జ్ఞానము తెలియకముందు కోతి బుద్ధి గలవారిగా ఉండేవారు. ఇప్పుడు కొందరు 50%, కొందరు 10%, కొందరు కొంత శాతం పరివర్తన అవుతూ ఉంటారు. ఈ కళ్ళైతే చాలా మోసం చేస్తూ ఉంటాయి. అన్నిటికంటే కళ్ళు తీవ్రమైనవి. ఆత్మలైన మీరు శరీరం లేకుండా వచ్చారని తండ్రి చెప్తున్నారు. అప్పుడు శరీరము లేదు. ఇప్పుడు ఏ శరీరము తీసుకుంటామో, ఏ సంబంధంలోకి వెళ్తామో మీకు తెలుసా? ఏమీ తెలీదు. గర్భములో మౌనంగా నిశ్శబ్దంగా ఉంటుంది. ఆత్మ పూర్తిగా మౌనంగా అయిపోతుంది. శరీరము పెద్దదైన తర్వాత తెలుస్తుంది. కాబట్టి మీరు అలా తయారై వెళ్ళాలి. ఈ పాత శరీరాన్ని వదిలి మనము ఇంటికి వెళ్ళాలి అంతే. మళ్ళీ శరీరాన్ని తీసుకుంటే స్వర్గములో తమ పాత్రను చేస్తారు. మౌనంగా అయ్యే సమయమిదే. భలే ఆత్మ సంస్కారము తీసుకెళ్తుంది. శరీరము పెద్దదైనప్పుడు సంస్కారం కనిపిస్తుంది. మీరిప్పుడు ఇంటికెళ్ళాలి. కాబట్టి పాత ప్రపంచాన్ని, ఈ శరీర స్మృతిని వదిలేయాలి. ఏమీ గుర్తుండరాదు. చాలా పథ్యముండాలి. ఆంతరికములో ఏముంటుందో అదే బయటకు వస్తుంది. శివబాబాలో కూడా జ్ఞానముంది. నా పాత్ర కూడా ఉంది. జ్ఞానసాగరా అని నా గురించే మహిమ చేస్తూ ఉంటారు. కానీ అర్థమేమీ తెలీదు. మీరిప్పుడు అర్థసహితంగా తెలుసుకున్నారు. మిగిలిన ఆత్మల బుద్ధి పైసాకు పనికి రాకుండా పోతుంది. తండ్రి ఇప్పుడు ఎంత బుద్ధివంతులుగా తయారు చేస్తారు. మానవుల వద్ద కోట్ల కొలది లెక్కలేనంత ధనముంది. ఇది మాయా డాంభికము కదా. విజ్ఞానములో మనకు పనికి వచ్చే వస్తువులు అక్కడ కూడా ఉంటాయి. తయారు చేయువారు అక్కడకు కూడా వెళ్తారు. వారు రాజులుగా అయితే అవ్వరు. చివర్లో వీరు మీ వద్దకు వచ్చి ఇతరులకు కూడా నేర్పిస్తారు. ఒక్క తండ్రి ద్వారా మీరు ఎంతో నేర్చుకుంటారు. ఒక్క తండ్రే ఎలాంటి ప్రపంచాన్ని ఎలా తయారు చేస్తారు? కొత్త వస్తువులను మొదట ఒకరు కనుగొని తర్వాత వ్యాపింపజేస్తారు. బాంబులు తయారు చేసేవారు కూడా మొదట ఒక్కరే ఉండేవారు. వీటి ద్వారా ప్రపంచము వినాశనమవుతుందని భావించాడు. తరువాత ఇంకా తయారు చేయడం ప్రారంభించారు. అక్కడ కూడా విజ్ఞానము కావాలి కదా. ఇంకా సమయముంది. నేర్చుకొని తెలివైన వారుగా అవుతారు. తండ్రిని గుర్తిస్తారు. తర్వాత
స్వర్గములోకి వచ్చి నౌకర్లు చాకర్లుగా అవుతారు. అక్కడ అన్నీ సుఖమిచ్చేవే ఉంటాయి. సుఖధామంలో ఉండేది మళ్ళీ వస్తుంది. అక్కడ ఎలాంటి దుఃఖము రోగాలు ఉండవు. ఇక్కడైతే అపారమైన దుఃఖముంది, అక్కడ అపారమైన సుఖముంటుంది. మనం ఇప్పుడు దానిని స్థాపన చేస్తున్నాము. ఒక్క తండ్రి మాత్రమే దుఃఖహర్త సుఖకర్త. మొదట ఇలాంటి స్థితి స్వయంలో ఉండాలి. కేవలం పాండిత్యము కాదు. అటువంటి పండితుని కథ ఒకటుంది. రామనామము జపిస్తే దాటిపోతారని చెప్తాడు. అది ఇప్పటి విషయమే. మీరు తండ్రి స్మృతి ద్వారా విషయసాగరము నుండి క్షీరసాగరంలోకి వెళ్ళిపోతారు. ఇక్కడ పిల్లలైన మీ స్థితి చాలా బాగుండాలి. యోగబలము లేకుండా చెడు దృష్టి ఉంటే వారి బాణము తగలదు. కళ్ళు పవిత్రంగా ఉండాలి. తండ్రి స్మృతిలో ఉండి ఎవరికైనా జ్ఞానమిస్తే బాణము తగులుతుంది. జ్ఞాన ఖడ్గానికి యోగమనే పదును ఉండాలి. జ్ఞానము ద్వారా ధన సంపాదన జరుగుతుంది. శక్తి అంటే స్మృతిదే. చాలామంది పిల్లలు అసలు స్మృతే చెయ్యరు. తెలియనే తెలియదు. ఇది దుఃఖధామము, సత్యయుగము సుఖధామమని మనుషులకు అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు. కలియుగంలో సుఖమను పేరే లేదు. ఒకవేళ ఉండిన కాకిరెట్టకు సమానమైన సుఖముంది. సత్యయుగంలో అయితే అపారమైన సుఖముంటుంది. మానవులు అర్థం చేసుకోరు. ముక్తి కొరకే తల కొట్టుకుంటూ ఉంటారు. జీవన్ముక్తిని గురించి ఎవ్వరికీ తెలీదు. కాబట్టి జ్ఞానము కూడా ఎలా ఇవ్వగలరు? వారు వచ్చేదే రజోప్రధాన సమయంలో. మరి వారు రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు? ఇక్కడైతే సుఖము కాకిరెట్టతో సమానంగా ఉంది. రాజయోగము ద్వారా ఏం జరిగిందో కూడా తెలీదు. ఇదంతా డ్రామాలో జరుగుతూ ఉందని పిల్లలైనా మీకు తెలుసు. వార్తాపత్రికలలో కూడా మిమ్మల్ని నిందిస్తూ రాస్తారు. ఇది కూడా జరగాల్సిందే. స్త్రీలపై అనేక రకాలైన అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి. ప్రపంచంలో అనేక రకాల దుఃఖముంది. ఇప్పుడు ఎవ్వరూ సుఖంగా లేరు. భలే, ఎంత గొప్ప ధనవంతులైనా జబ్బు పడితే, గుడ్డివాడైతే దుఃఖముంటుంది కదా. దుఃఖాల లిస్టులో ఇవన్నీ రాయండి. రావణరాజ్యం కలియుగ అంతిమ సమయంలో ఇవన్నీ ఉంటాయి. సత్యయుగంలో దుఃఖమిచ్చే విషయం ఒక్కటి కూడా ఉండదు. సత్యయుగమైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడిది సంగమయుగము. తండ్రి కూడా సంగమయుగంలోనే వస్తారు. 5000 సంవత్సరాలలో మనము ఏ ఏ జన్మలు తీసుకుంటామో కూడా మీకు తెలుసు. సుఖము నుండి మళ్ళీ దుఃఖములోకి ఎలా వస్తామో మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. ఎవరి బుద్ధిలో జ్ఞానమంతా ఉందో, ధారణ చేస్తారో వారు అర్థం చేసుకుంటారు. తండ్రి పిల్లలైన మీ జోలెను నింపుతారు. ధనము దానము చేస్తే ధనము తరగదని మహిమ కూడా ఉంది. ధనము దానము చేయకుంటే వారి వద్ద లేనట్లే. తర్వాత లభించను కూడా లభించదు. ఇదంతా లెక్కాచారము కదా. ఇవ్వనే ఇవ్వకపోతే ఎక్కడి నుండి లభిస్తుంది? ఎక్కడి నుండి వృద్ధి అవుతుంది? ఇవన్నీ అవినాశి జ్ఞానరత్నాలు. ప్రతి విషయంలో నెంబర్ వారుగా అయితే ఉంటారు కదా. ఇదంతా మీ ఆత్మిక సైన్యము. కొన్ని ఆత్మలు వెళ్ళి ఉన్నత పదవిని పొందుతాయి.
కొందరి ఆత్మలు ప్రజా పదవిని పొందుతాయి. కల్పము ముందు పొందుకున్న విధంగా పొందుతారు. మంచిది. मीठे मीठे सिकिलधे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और నమస్తే నమస్తే బాబా నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. 1వ పాయింట్, తమను తాము సంభాళించుకునేందుకు అడుగడుగునా పరిశీలించుకోవాల్సిన విషయాలు. 1. ఈరోజు ఆత్మనైన నా వృత్తి ఎలా ఉంది? కళ్ళు పవిత్రంగా ఉన్నాయా? 2. దేహాభిమానానికి వశమై ఏ పాపం జరిగింది? 2వ పాయింట్, బుద్ధిలో అవినాశి జ్ఞానధనాన్ని ధారణ చేసి ఇతరులకు దానం చెయ్యాలి. జ్ఞాన ఖడ్గములో స్మృతి అనే పదును తప్పకుండా నింపాలి. వరదానము: సత్యత యొక్క అథారిటీని ధారణ చేసి అందరినీ ఆకర్షించే నిర్భయ మరియు విజయీ భవ. వివరణ: పిల్లలైన మీరు సత్యత యొక్క శక్తిశాలి శ్రేష్టమైన ఆత్మలు. సత్యమైన జ్ఞానము, సత్యమైన తండ్రి, సత్యమైన ప్రాప్తి, సత్యమైన స్మృతి, సత్యమైన గుణాలు, సత్యమైన శక్తులు అన్నీ ప్రాప్తించాయి. ఇంత గొప్ప అథారిటీ యొక్క నష ఉంటే ఈ సత్యత యొక్క అథారిటీ ప్రతి ఆత్మను ఆకర్షిస్తూ ఉంటుంది. అసత్యమైన ఖండములో కూడా ఇటువంటి సత్యతాశక్తి కలిగిన వారు విజయులుగా అవుతారు. సత్యత యొక్క ప్రాప్తులు ఖుషి మరియు నిర్భయత. సత్యం మాట్లాడేవారు నిర్భయులుగా ఉంటారు. వారికి ఎప్పుడూ భయం ఉండదు. స్లోగన్: వాయుమండలాన్ని పరివర్తన చేసేందుకు సాధనము పాజిటివ్ సంకల్పాలు మరియు శక్తిశాలి వృత్తి. ఓం శాంతి.